సూపర్ స్టార్ తో మహేష్ బాబు స్క్రీన్ షేర్ చేసుకున్న తొలి రోజుల్లో ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చాయి. అచ్చంగా అలానే ఇప్పుడు మహేష్ బాబు సూపర్ స్టార్ గా మారాక తన వారసులు తనతో స్క్రీన్ షేర్ చేసుకుంటే అదే జరుగుతోంది. ఆల్రెడీ నేనొక్కడినేలో మహేష్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు గౌతమ్. ఇక తన తండ్రితో డాన్స్ వేసి సర్ప్రైజ్ చేసింది సితార. కట్ చేస్తే ఈసారి ఈ ఇద్దరు మహేష్ బాబుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారా? అది కూడా 1500 కోట్ల బడ్జెట్తో రాజమౌళి తీస్తున్న SSMB 29లోనేనా? మామూలుగా అయితే ఇదో సెన్సేషనల్ న్యూస్, కానీ అలాంటి వైబ్రేషన్స్ ఎక్కడా కనిపించట్లేదు, వినిపించట్లేదు కూడా. అయినా అదే జరగబోతుందా? కావాలని ఆ అంశాన్ని సీక్రెట్గా ఉంచాలనుకుంటున్నారా? ఇంతకీ ఏం జరగబోతుంది? నవంబర్కి ఈ సీక్రెట్కి ఉన్న లింక్ ఏంటి? టేక్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన వారసుడు గౌతమ్ నేనొక్కడినే మూవీలో నటించాడు. కాకపోతే హీరో చిన్నప్పటి పాత్రలో గౌతమ్ కనిపించాడు కాబట్టి ఒకేసారి ఇద్దరూ తెర మీద కనిపించలేదు. కానీ సర్కార్ వారి పాటలో మాత్రం మహేష్తో కలిసి చిందేసింది తన కూతురు సితార. ఇప్పుడు తండ్రితో కలిసి కొడుకు కూతురు స్క్రీన్ షేర్ చేసుకునేలా ఉన్నారు. అది కూడా 1500 కోట్ల బడ్జెట్తో రాజమౌళి తీసే పాన్ వరల్డ్ మూవీ SSMB 29తో. నిజంగా ఇది జరిగేలా ఉంది. నిజానికి సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే ఈ విషయంలో రాజమౌళి ఆలోచనకి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఇది మాత్రం ఇంతవరకు రివీల్ కాలేదు. ఇప్పుడిప్పుడే ఈ న్యూస్ బయటకు వస్తుంది. ఏది అఫీషియల్ కాదు, అంతా ప్రచారం వరకే పరిమితం కావచ్చు. కానీ సమాచారం మాత్రం నిజమే అన్నమాట బలంగా వినిపిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీలో 7 వింతల్ని, అలానే డైనోసార్ల సాహసాలని, మన పురాణాలకు ముడిపెట్టే యాక్షన్ సీన్లని, ఇలా చాలా సాలిడ్ కంటెంట్తో నింపేస్తున్నాడు రాజమౌళి. అది కూడా ఐమాక్స్ కెమెరాతో యాక్షన్ సీన్లు తీస్తూ. రీసెంట్గా కెన్యాలో యాక్షన్ సీక్వెన్స్ మొత్తం ఐమాక్స్ కెమెరాతోనే తీశారని తెలుస్తోంది. కెన్యా షెడ్యూల్ పూర్తయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో కాశీ సెట్ వేసి ఆ సీన్లు తీస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయితే 50% షూటింగ్ పూర్తయినట్టే. టాకీపాట్లో 50% పూర్తయిందంటే సమ్మర్ పూర్తయ్యేలోగా మిగతా 50% షూటింగ్ పూర్తవుతోంది. పాటలు, గ్రాఫిక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులే ఏడాది టైం పట్టే అవకాశం ఉంది. ఇక 6 నెలల ప్రమోషన్ టైం ప్రకారం చూసైనా 2027లో ఈ మూవీ రావటం ఖాయంగానే కనిపిస్తోంది. రాజమౌళి మధ్యలో 45 రోజుల బ్రేక్ తీసుకున్నా ఇప్పుడు మాత్రం బ్రేక్ లేకుండా షూటింగ్లో వేగం పెంచాడు. ఇలాంటి టైంలో మహేష్ బాబు కొడుకు గౌతమ్, కూతురు సితార కూడా ఈ మూవీలో చిన్న పాత్ర వేయబోతున్నారన్న వార్త మాత్రం హాట్ టాపిక్గానే మారుతుంది. మరి ఏ పాత్రల్లో కనిపిస్తున్నారన్నది నవంబర్లో తేలే అవకాశం ఉంది. అప్పుడే గ్రాండ్గా అవతార్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ చేతుల మీదుగా SSMB 29 టైటిల్తో పాటు టీజర్ రివీల్ చేయబోతున్నారు. అప్పుడే గౌతమ్, సితారా పాత్రల మీద కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు.